స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ దూసుకుపోతున్నప్పటికీ ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నకి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ దూసుకుపోతున్నప్పటికీ కూడా దానికి పోటీగానే బీఆర్ఎస్ కూడా పోటీ పెట్టిన పరిస్థితి. ఏం చెప్తారు స్థానిక ఎన్నికల రిజల్ట్ గురించి? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోటీలో ఉంది. మేము 2/3 మెజార్టీతోనే ఓవరాల్గా స్టేట్లో గెలిచినాం. ఇక్కడ వనపర్తిలో కూడా మేము 85 మేము గెలిచినాం. వాళ్ళు దాదాపు 48-50 వాళ్ళు గెలిచినారు. దరిదాపులో లేరు. జనరల్గా సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలు దరిదాపులో కూడా లేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఒకళ్ళు సర్పంచ్ కూడా పార్టీ సింబల్ చేయకూడుతుంటే 90% గెలుస్తుంటుంది. సో అట్లా కొంచెం లోకల్ ఈక్వేషన్స్ అవి ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు కొన్ని సీట్లలో గెలిచారు. అది వాళ్ళు వాపు చూసి బల్ప్ అనుకుంటున్నారు. అట్లేం లేదు. అంటే ఒక రకంగా మీరు చేసినటువంటి గతంలో ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపించినట్టయితే అసెంబ్లీకి కూడా గేటుకు రానియమని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. దానివల్లనే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఎక్కువ శాతం ప్రజలు గెలిపించారు భయపడి అని చెప్తుండే. నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, నేను మాట్లాడింది ఒక గ్రామం ఎగ్జాంపుల్, ఒక విలేజ్ ఉంటుంది. ఆడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు. సో బీజేపీ వాళ్ళు వాళ్ళ ఆది నాయకుల పేరు, స్టేట్ అధ్యక్షుడిది, స్టేట్ మినిస్టర్ది, మోడీ గారి పేరు చెప్పుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ నిరంజన్ రెడ్డి పేరు చెప్పుకున్నారు, కేసీఆర్ పేరు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి, మాకు కూడా ఎమ్మెల్యే తెలుసు, మాకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుసు, మాకు కూడా మేఘారెడ్డి తెలుసు, మేము గెలిచి కూడా ఆయన దగ్గరికి పోతాము అన్నోళ్ళకు మాత్రమే నేను చెప్పింది. మీరు అట్లా మోసం చేసి గెలిచి వస్తే నా ఇంటికి రానియను అని చెప్పిన. అది నేను చెప్పింది. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరిగింది. స్పీకర్ గారు కూడా కొట్టేశారు. దీని గురించి ఏం మాట్లాడతారు? నేను అదే చెప్తున్నా. స్పీకర్ గారు కొట్టేసిండ్రు. న్యాయస్థానాలు ఉంటాయి, వాళ్ళు కోర్టుకు పోతారు, వాళ్ళు మాట్లాడతారు. అదంతా లీగల్గా చట్టం దాని పైన చేసుకొని పోతారు. కానీ నిన్న కేటీఆర్ గారు ఎంత వల్గర్గా మాట్లాడినట్టే, ఆయనకు అసలు బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదు. ఒక పక్క చెల్లెలు బండబూతులు అన్ని స్కామ్స్ అని బయటేస్తుంటే ఆమె ఆన్సర్ చెప్పలేక ఒక తండ్రి వయసు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఇష్టం ఉన్నట్లు మాట్లాడాడు. నేను ఆయనకు ఎందుకు నైతిక హక్కు లేదని చెప్తున్నా అంటే, ఆయన 39 మందిని ఆ 9.5 ఏళ్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కొనేసి, బెదిరించి, భయపెట్టి, కేసులు పెట్టి, అట్లాంటి వాళ్ళు ఈ నీతులు మాట్లాడేది మేము ఆఫీషియల్గా తీసుకోలేదు. ఆ వాదోపవాదాలు జరిగినాయి. మా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని దాని మీద ఏమన్నట్టు కోర్టుకోవాలి. సో వాళ్ళు తప్పు చేసింది వాళ్ళు, దొంగలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం. అంటే ఒకవైపు ఫిరాయింపులు అని చెప్పేసి స్పీకర్ గారు కాదని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ఎల్నే ఉన్నామని చెప్తున్నారు. ఎస్, నేను కూడా అదే చెప్తాను. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. డెవలప్మెంట్ యాంగిల్లో సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు జనరల్ కండువాలు, శాల్వాలు కప్పినప్పుడు దాన్ని ఏదో జైన్ అయిందని చెప్తున్నారు. అంతెందుకు, నిన్న మా సీఎం గారు చెప్పారు కదా, హరీష్ గారు చెప్తున్నారు కదా, మాది 37 బలం, మాది 37 బలం. నాకు తప్ప అని చెప్పేది లెక్కలు. సో ఆయన 37 ఆయన దగ్గర ఉంటే మా దగ్గర ఇక్కడ జైన్ అయినట్లు తప్పు వాళ్ళు మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో వర్గపోరు కాంగ్రెస్లో జరుగుతున్న వర్గపోరు వల్లనే ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సిన స్థానాలు తక్కువైపోయాయని చెప్పేసి ప్రజల కార్యకర్తలు అనుకుంటున్నారు. ఎస్ ఇప్పటిదాకా నేను ప్రెస్ మీట్లో చెప్పింది అదే, నా బాధ కూడా అదే. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సరే బీఫామ్ అప్పుడు ఇంకెప్పుడన్నా ఇంకేదైనా ఇష్యూ అయ్యి కొంచెం పార్టీ ఈక్వేషన్ ప్రకారం, సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి పీసీసీ, ఏఐసీసీ వాళ్ళు డిసిషన్ తీసుకొని సీట్లు ఇచ్చింది. అది ఫైనల్. ఇంకా ఎవరికి సీట్ వచ్చినా కాంగ్రెస్ పార్టీలు పనిచేస్తారు. అది ఏమైనా కోపం ఉంటే ఎమ్మెల్యే మీద కోపం ఉండాలి. మల్లురావి గారు అప్పుడు కూడా మళ్ళీ ఎంపీ గారి మీద ఏమైనా కోపం ఉంటే ఉండాలి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరి పేరైతే చెప్తున్నానో, ఎవరి మీద నిందలు వేస్తున్నానో, ఆయనను 45 ఏళ్ళు మోసినారు వీళ్ళు. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు, వాళ్ళను ఎట్లా మోసం చేయబుద్ధి అయింది వనపర్తి ప్రజలు ఆలోచన చేయమని నా రిక్వెస్ట్. ఈ వర్గపోరు రేపు వచ్చేటువంటి ఎన్నికలు ఇంకా కొనసాగుతుందా, ఏమైనా పులి స్టాప్ పెడతారా? ఇక్కడ వర్గము లేదు, పోరు లేదు. నేను వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళ ఆత్మసాక్షి, వాళ్ళు ఎవరినైతే మోసినోళ్ళను మోసం చేస్తున్నారో వాళ్ళు పెద్దలు ఆలోచన చేయాలి, వనపర్తి మేధావులు ఆలోచన చేయాలి, వనపర్తి యూత్ ఆలోచన చేయాలి, వనపర్తి ఎంప్లాయీస్, సివిల్స్ అందరూ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. సో ఇది జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జరుగుతున్నటువంటి వర్గపోరు వల్ల కొన్ని సీట్లు అయితే తగ్గడం అయితే జరిగిందని చెప్తున్నారు. మరోవైపు కూడా గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి సర్పంచ్ స్థానాలను గెలిపించుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.